ఓకే. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నా పేరు ధ్రువ, నాతో ఉన్నాడు మా డీ గాడు. సో ఈ వీడియో ఏంటి అంటే బేసికల్గా ఇవాళ వచ్చిన బిగ్ బాస్ 2 ప్రోమోల గురించి ఒక షార్ట్ డిస్కషన్. ఇందులో పెద్ద లాగే ఏం ఉండదు. జస్ట్ షార్ట్ డిస్కషన్. ఇందులో హైలైట్ అయింది ఏంటి, చూపించింది ఏంటి, రాబోతుంది ఏంటి, దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. నాతో ఉన్నాడు డీ గాడు. సో వాడు ప్రోమో చూశాడు అండ్ నేను కూడా చూశాను. సో డీ గాడు చెప్తాడు అనాలిసిస్ అండ్ ఒపీనియన్స్. దాని తర్వాత నేను కూడా ఇద్దరం కలిసి డిస్కస్ చేస్తాం. అండ్ మీకేమైనా ఒపీనియన్స్ అనిపిస్తే కింద కమెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ టైప్ చేయండి. అలా కాకుండా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాది కొత్త ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. హాయ్ డి, ఎలా ఉన్నావురా? హైదరాబాద్. బాగున్నా. సో ఇవాళ చూసావా 2 ప్రోమోలు? 2 ప్రోమోస్ చూసాను. మార్నింగ్ ఒక ప్రోమో వచ్చింది అండ్ మళ్ళీ 3 అవర్స్ బ్యాక్ ఒక ప్రోమో వచ్చింది. ఓకే. సో వీ కెన్ డిస్కస్ అబౌట్ 2 ప్రోమోస్. ఫస్ట్ ప్రోమో వచ్చేసి సో అందరూ హౌస్ మేట్స్ అందరూ బయట నుంచి కొంతమంది బిగ్ బాస్ హౌస్ మేట్స్ లాగా కొంతమంది పంపించారు. లైక్ టు ఎంటర్టైన్ ది న్యూ హౌస్ మేట్స్. మార్నింగ్ సాంగ్ సో బేసికల్గా. సాంగ్ ప్లే చేసి కొంచెం ఎంట్రన్స్ కాబట్టి కొంచెం అందరినీ ఎంటర్టైన్ చేయడానికి పిలిచి, సో కొంచెం ఇది ఫ్లవర్స్ లా ఉంటాయి కదా, కన్ఫెట్టి కన్ఫెట్టి. క్రాకర్స్ టైప్, అవి ప్లే చేసి, సో అక్కడితో ఫస్ట్ ప్రోమోలోని అది అయిన వెంటనే డిస్కషన్ స్టార్ట్ చేశారు. దేనికంటే వర్క్స్ ఎవరెవరికి అసైన్ చేసుకోవడానికి. ఆల్రెడీ నేను నాగార్జున సార్ చెప్పినట్టు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఆల్రెడీ అసైన్ చేయడం జరిగింది కదా. సో దాని మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. సో ఎవరెవరికి నచ్చిన పాయింట్స్ వాళ్ళు పెడుతున్నారు. అలాగే డిస్కషన్ కూడా కొంచెం హాట్ గానే జరిగినట్టుంది వాళ్ళ మధ్యలో. డిస్కషన్ ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ అయినట్టుంది. ఎవరెవరికి నచ్చిన పాయింట్స్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళని కొంచెం కొన్ని నచ్చనివి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే. సో ఇందులోని లాస్ట్ లో మనం చూస్తే మనీష్కి ఏదో బయట పెట్టాలనుకుంటే ఆల్సో వాళ్ళకి ఏదో బ్యాడ్జెస్ కూడా ఇచ్చారు ఎస్ మధ్యలో. ఎస్ ఎస్, ఇలా తీసి ఏదో. బ్యాడ్జెస్ ఏదో వాళ్ళు పెట్టి మరి వాళ్ళు వర్క్ చేయడానికి ఆ బ్యాడ్జెస్ ఇచ్చేది ఏంటో మనం చూస్తే తెలుస్తుంది. ఓకే. సో మరి ఏంటో బ్యాడ్జెస్ తెలీదు. సో మనీష్ ఏమో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే మాస్క్ మ్యాన్ ఏమో ఆపుతున్నారు. మీకు బ్యాడ్జ్ కూడా రాలేదు, మీకు మాట్లాడే రైట్ లేదు, లెట్ మీ డిస్కస్ అని చెప్పి ఆపడానికి ట్రై చేశారు. సో అక్కడితో ఆ ప్రోమో అయింది. సో కమింగ్ టు ది నెక్స్ట్ ప్రోమో. ఓకే. హౌస్ మేట్స్ అందరికీ రూమ్స్ డివైడ్ చేశారు కదా, ఓనర్స్ అండ్ కింద. సెలబ్రిటీస్ ఏమో టెనెంట్స్ మాట, అంటే బయట ఉంటారు. అండ్ కామనర్స్ గా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఓనర్స్. మెయిన్ బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు. లోపల ఉన్నారు. సో ఏంటంటే మధ్యలోనే ఫుడ్ వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ డే కాబట్టి వాళ్ళు ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేనట్టుంది. బిగ్ బాస్ పంపించారు ఫుడ్. వాళ్ళు అందరూ లంచ్ చేస్తున్నప్పుడు, లంచ్ డిన్నర్ ఐ థింక్ అయిపోయిన తర్వాత అనుకుంటాను నిన్న. అయిపోయిన తర్వాత డిన్నర్ చేస్తున్నప్పుడు సడన్ గా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఓనర్స్ అందరూ లోపలే ఉండాలి, టెనెంట్స్ మాత్రం బయటికి వెళ్ళిపోవాలని చెప్పి. వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు. సరే వాళ్ళు తింటున్నప్పుడే ఇంకా ఆపేసి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. సో ఓనర్స్ ఏమో దానికి బ్యాడ్ గా ఫీల్ అయ్యి, మనమే ఉండి తింటే బాగోదు, వాళ్ళు కూడా తినాలని చెప్పి వాళ్ళు వెళ్ళి టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. మీరు కూడా వచ్చిందండి, మీరు కూడా వచ్చిందండి, మళ్ళీ మేము అలా ఉండలేము, మీరు తినకున్నాను, ఏమన్నా అయితే మేము రెస్పాన్సిబుల్ తీసుకుంటాం అని చెప్పి ఓనర్స్ వచ్చి వాళ్ళని అడిగారు. ఎందుకురా అంత దూల వీళ్ళకి? వీళ్ళకెందుకు అంత దూల? లిటరల్ గాను వాళ్ళేదో అనుభవిస్తే వీళ్ళకెందుకు అంత దూల? అవునవును, అంటే మరి కామనర్స్ కింద వచ్చారు కదా, వాళ్ళు అలా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఓకే 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 ఓకే. అయితే మరి అలా తీసుకుంటా అన్నప్పుడు వాళ్ళు వాళ్ళు మళ్ళీ వచ్చారు లోపలికి. వస్తే మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. సారీ, వీళ్ళు టెనెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది. ఓనర్స్ వెంటనే వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోవాలి, టెనెంట్స్ దగ్గర ఉండద్దు అని చెప్పి. అవునవునవును. సో మళ్ళీ వాళ్ళందరినీ బయటికి పిలిచి మరి అనౌన్స్మెంట్ ఏదో ఇస్తున్నారు బిగ్ బాస్. లాస్ట్ కి ఏదో మన బర్నింగ్ స్టార్ బర్నీ ఏదో కొంచెం వెంటౌట్ అయినట్టున్నాడు కదా. అండ్ తనుజా వీళ్ళిద్దరూ డిస్కస్ చేస్తున్నారు ఏంటో. మీరు వచ్చాలో చెప్తే మరి మీరు తీసుకుంటా అన్న రెస్పాన్సిబిలిటీ. కానీ ఒకవేళ హౌస్ మొత్తానికి మరి పనిష్మెంట్ ఇస్తే మరి మాకు కూడా పనిష్మెంట్ వస్తుంది కదా అని చెప్పి తనుజా అంటుంది. అవునవునవును. అండ్ భరణి ఏమో వాళ్ళు మాట్లాడితే ఇటు వచ్చేసి దగ్గరికి వచ్చి ఇక్కడ కిందకేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు, మరి అది మరి వాళ్ళు జెన్యున్ గా ఉందో లేదో, కావాలని వచ్చి ప్లాన్ చేసుకున్నారో తెలీదు అని చెప్పి భరణి అన్నారు. ఓకే, అక్కడతో ప్రోమో ఎండ్ అయిపోయిందా? అంతే.
ఇంకా నేను ఒకటి అబ్జర్వ్ చేశారా సెకండ్ ప్రోమోలో హ్మ్. నువ్వు చెప్పినట్టు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మన మాస్క్ మ్యాన్ హరీష్ హ్మ్. ఏదో అన్నాడు, నేను నోటి దగ్గర కూడు ఆ! లాక్కోను అని ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. లిటరల్ గా నేను అవును. నోటి దగ్గర లాక్కోను అనేదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. అదే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళు. మధ్యలో ఆ వదిలేసి వెళ్ళకుండా "ఇది తినేసి వెళ్ళండి కావాలంటే నేను మాట్లాడతాను. అవును. తినకుండా వెళ్ళకూడదు. ఆ ఎందుకంటే ఫుడ్ గురించి అవును. ఏదో అనేసి సంథింగ్ లైక్ అలా చెప్తున్నాడు." అరే నాకు ఈయన చూస్తుంటే బాగా విలువలు, వాల్యూస్, హ్మ్. ఫుడ్, నీతి నిజాయితీ ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో అంటే బయట అలా ఉంటాడో లేకపోతే కావాలని ఇలా చేస్తున్నాడు ఉండాలని ప్లాన్ చేసుకొని వచ్చాడో తెలియదు. చూడాలి మరి. బట్ ఒకటి మామ, కొన్ని రోజులు ఆగితే ఈయన హ్మ్. మాత్రం బాగా హైలైట్ అవుతున్నాడు. ఇఫ్ అవును. నువ్వు ప్రోమో కింద కమెంట్స్ చూస్తే మాస్క్ మ్యాన్ కి హ్మ్. చాలా ఫాలోయింగ్ వచ్చింది ఆల్రెడీ. చాలా ఫాలోయింగ్ అవును. వచ్చింది అండ్ లిటరల్ గా అంత సపోర్ట్ ఆల్రెడీ వచ్చింది. సో ఐ థింక్ ఇట్స్ అ అవును. గుడ్ స్టార్ట్ ఫర్ హిమ్. కానీ నువ్వు చెప్పినట్టు ఆ, అది ఫేక్ చేస్తున్నాడో రియలో మనకు తెలియదు. హ్మ్. ఇంకా షో అలా అవుతుంటే మనకు తెలుస్తుంది. ఇంకా అలా ముందుకు అంతే. వెళ్తుంటే తెలుస్తుంది. ఇంకెవరైనా హైలైట్ అయ్యారా హ్మ్. ప్రోమోలో? ప్రెజెంట్ మాస్క్ మ్యాను శ్రీజ దమ్ము ఉంది కదా! తను కూడా ఉమ్, ఇదే చెప్పింది. "మీరు వచ్చి తిని వెళ్ళండి అప్పుడే" ఉమ్. అని చెప్పి ఆ టైప్‌లో అని చెప్పింది. ఓకే. అండ్ ఇంకా మనీష్ కి 2 హరీష్ కి ఫస్ట్ ప్రోమోలో చిన్న ఆర్గ్యుమెంట్ హ్మ్. పెట్టాడు లిటరల్ గాను. లైక్ ఈ అవును. ఇద్దరు గుండుగాళ్ళ మధ్యన ఆర్గ్యుమెంట్ లా పెట్టారు లిటరల్ గాను. అది ఏమవుతుందో చూడాలి. అదే హౌస్ టాస్క్ గురించి ఆయన ఏదో చెప్పాడు, హ్మ్. ఈయనేమో లిటరల్ గా ఓ నో 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 దట్ ఇస్ నాట్ కరెక్ట్, దట్ ఇస్ నాట్ కరెక్ట్ అంటే నువ్వు మాట్లాడు, అవును. నువ్వు మాట్లాడు, ఇట్స్ నన్ను నాట్ యువర్ బిజినెస్ ఏదో. అండ్ నేను అబ్జర్వ్ చేసిందంటే ఆ బ్యాడ్జెస్ మీద క్లీనింగ్, హ్మ్. వాషింగ్ అని చెప్పి బొమ్మలు ఆ! ఉన్నాయి యాక్చువల్ గా. సో అందులో ఏమో సో అవును. దే ఆర్ గివింగ్ వర్క్స్ యాక్చువల్లీ. సో దాని గురించి హ్మ్. ఇంకా టాస్క్ గురించి సో, అయితే ఈ 2 ప్రోమోస్‌లో చెప్పు. ఈ 2 ప్రోమోస్‌లో హైలైట్ అయిందంటే మాస్క్ మ్యాన్, ఉమ్, శ్రీజ ఓకే. అండ్ భరణి, తనుజ వీళ్ళైతే కొంచెం మాట్లాడే స్కోప్ ఇచ్చినట్టు, చూపించినట్టు ఆ, మనకు ప్రోమోలో కనిపిస్తుంది. ఆయన ఏమయ్యాడురా? అది ఎవరు ఆ పాట పాడి 4 బిలియన్ వ్యూస్ అని కనిపించాడు అసలు? సుమన్ శెట్టి వీళ్ళకి ఏమైనా కనిపించారు అసలు? అది సుమన్ షెట్టర్స్ కనిపించినట్టుంది. ఫస్ట్ డాన్స్ చేసినప్పుడు ఏదో చూసాను రా, ఏదో చిన్న మూమెంట్ ఏదో ట్రై చేశాడు. ఆ! ఏదో స్టార్టింగ్‌లోనే డాన్స్ చేసినప్పుడు అవును. అవునవునవును. సో ఏమోరా, మనం నిన్న డిస్కస్ చేసినట్టు హ్మ్. వీళ్ళ మీద ఎక్కువ హోప్స్ లేవు మనకి. బేసికల్గా ఏజ్డ్ పీపుల్, అవును. అవుట్డేటెడ్ పీపుల్ మీద హోప్స్. ఇంకా లేడీస్ ఎవరైనా హైలైట్ అయ్యారా? ఫ్లోరా సైని, సంజన వాళ్ళేం పెద్ద హ్మ్. హైలైట్ అయినట్టు లేదు. డిస్కషన్ కానీ మాట్లాడడం కానీ అంతే. ఏమి పెద్ద హైలైట్ అవ్వలేదు. ప్రోమోలోనే కదా! మరి ఎపిసోడ్‌లో ఏమైనా ఉంటదేమో చూడాలి. ఎపిసోడ్లో ఏమైనా ఉంటే చూడాలి. అది ఇంకేమైనా హ్మ్. ఒపీనియన్స్, ఇంకేమైనా అనిపించిందా నీకు ఇవాళ ఈ రెండు ప్రోమోస్ లో? అంతే మరి కనిపించిన ప్రోమోస్ అయితే మనం చూసాం. ఓకే ఆల్రెడీ ఓకే. డిస్కస్ చేసాం. ఇంకో ఇంకేమన్నా ప్రోమో ఉంటే వస్తుందా? ఇంకా రాదనుకుంటా. ఇంకా 6 కానీ 2 7 ప్రోమోలే కానీ? నాకు తెలిసి 2 ప్రోమోస్ వస్తాయనుకుంటా ఇది. ఓకే ఓకే, 2 ప్రోమోస్ ఓకే కూల్. సో మనం వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అండ్ ఎపిసోడ్ చూసి దాని తర్వాత మళ్ళీ హ్మ్. దాని గురించి ఒపీనియన్స్ మాట్లాడదాం. సో అది ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద షార్ట్ వీడియో అబౌట్ ద 2 ప్రోమోస్ దట్ వి రిలీజ్డ్ ఆన్ యూట్యూబ్. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే లిటరల్గా ఒక పర్సన్ హరీష్ బాగా హైలైట్ అవుతున్నాడు. సో వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. అండ్ మిగతా వాళ్ళు ఏదో అలా కనిపిస్తున్నారు, బట్ టైం పడుతుంది. ఇంకా ఫస్ట్ డేనే కాబట్టి మేము ఏం జడ్జ్ చేయలేం, మనం ఏం జడ్జ్ చేయలేం. అండ్ చూడాలి ఏమంటావు డి. అంతే. సో ఎళ్తే తెలుస్తది. అదే ముందు ముందు ఇంకా తెలుస్తుంది. సో వీ విల్ ఎండ్ దిస్ వీడియో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్స్ పెట్టండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీ విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.